RTI Live News. Ask for right. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 12 అక్టోబర్ 2025 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పరిగి నియోజకవర్గ అధ్యక్షులు యాదయ్య, పరిగి మండల అధ్యక్షులు జగన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా సీనియర్ నాయకులు ముద్గుల్ చిట్యంపల్లి రాములు, ఉమ్మెంతల్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు రవీందర్, జిల్లా గౌరవ అధ్యక్షులు మొగులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బస్వంపురం చెన్నకేశవులు, సాయి గుట్టిముక్కుల, పూడూరు మండల అధ్యక్షులు వీరన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనయ్య, బోరాంస్పేట మండల అధ్యక్షులు శ్రీనివాస్, పెద్దలాల్, సంతోష్ పరిగి మరియు గోపాల్ కలకచర్ల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పండి. రజకుల సమస్యల మీద ఆర్గనైజేషన్లు కృషి చేస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజన్న గారికి, నాతో పాటు అందరికీ ధన్యవాదాలు. అన్న ఆర్గనైజేషన్లు ఎస్సీ కలపాలని కృషి చేస్తున్నాడు. ఈరోజు మా పీరంపల్లి ఎస్సీ వచ్చింది. అయితే యాక్చువల్గా అంటే పార్టీ ఏదైనా ఎస్సీ క్యాండిడేట్లు దొరకలేరు మా, అంటే అదే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. మనది కలిపితే ఈరోజు నేను ప్రజెంట్గా సర్పంచ్ ఈరోజు ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం సార్. రియల్గా నేను ఏదో చెప్పుకుంటలేను. క్యాండిడేట్ మన బీసీలలో అందరినీ కలుపుకోపోతుంది. ఎలా మా తన క్యాండిడేట్ నువ్వు కలిపితే బాగుంది, కలపలేరా మా తన బాగా చర్చ అవుతుంది. ప్రజెంట్గా నేను సర్పంచ్ క్యాండిడేట్ ఎలా కోర్టుగా మనకి జరుగుతున్న నాకు చాలా బాధాకరమైన విషయం. మరి అన్న ఏదో జరిగింది, దాని మీద పోరాటం గట్టి చేయాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను. ఈరోజు పరిగి నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ నియోజకవర్గ అధ్యక్షులు యాదన్న ఆధ్వర్యంలో అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి, అదేవిధంగా పరిగి మండల అధ్యక్షులు జగనన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, వెంకటేశ్వరు వారు, అదేవిధంగా జిల్లా పెద్ద మనిషి అయినటువంటి మన రామన్న, మిగతా ముఖ్య అతిథులందరూ హాజరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి రెండు విషయాలు మాట్లాడడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, రజకులని తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు మరి రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి మరి మాట్లాడారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, ముఖ్యంగా మా స్పీకర్ సార్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి మరి అన్న రేవంత్ రెడ్డి అన్న గారు ఈ విషయం పైన చొరవ చేసుకొని రజకులని ఎస్సీ జాబితా చేర్చాలనే విషయం పైన కొంచెం కమిటీలో చర్చించి మరి తక్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి పరిగి నియోజకవర్గం ద్వారా నుంచి మేము కోరుతున్నాం. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి 23% ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ని 42% పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వారికి హర్షధ్వనులతో వారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ మాట చెప్పడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ దేశంలో 2 రాష్ట్రాలు ఇంత పెద్ద బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించినటువంటి తమిళనాడు తర్వాత తెలంగాణ కావడం గర్వించదగినటువంటి విషయం. దాంట్లో మాకు 23% ఉన్నప్పుడే బీసీఏకు అంటే 7% ఉన్నటువంటి మేము మాకు రిజర్వేషన్ ఉంది. జాబ్స్ పరంగానే రిజర్వేషన్ ఉంది, కానీ రాజకీయ పరంగా రిజర్వేషన్స్ లేవు. కాబట్టి రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే 23% ఉన్నప్పుడు బీసీలకు 7% మాకు ఉందో, బీసీఏకు ఇప్పుడు 42% అయినప్పుడు దాదాపుగా 14% మాకు బీసీఏకి రిజర్వేషన్ వస్తుంది. బీసీఏకు 14% రిజర్వేషన్ వచ్చినప్పుడు దాంట్లో బలమైన వాళ్ళు రాజకీయ పోటీలో మరి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో సర్పంచులుగా మరి 13,003 సర్పంచ్ గ్రామాలు ఉన్నాయి. దాంట్లో మాకు 14% ఇస్తే మరి 1,820 సర్పంచ్ స్థానాలు మాకు బీసీఏకి వస్తాయి. దాంట్లో దాదాపుగా మేము 1000 మంది రజకం పోటీ చేసే అవకాశం ఉంటుంది. 1,820 సీట్లలో మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీలు 5,773 స్థానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాంట్లో మాకు బీసీఏకు 14% ఇస్తే మేము రజకులము దాదాపుగా 818 సీట్లు మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంటే 818 మంది ఎంపీటీసీకి రాష్ట్రంలో అయ్యే అవకాశం ఉంటుంది.
మరి రాష్ట్రంలో జెడ్పీటీసీగా 565 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే మరి ఒకవేళ 14% మరి బీసీ ఎక్కిస్తే రజకు దాంట్లో పోటీ చేసే అవకాశం 79 స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయమే ఆర్టిమిటం కాబట్టి మరి రేవంత్ అన్న గారు 42% పెంచి ఇంత పెద్ద అవకాశాన్ని బీసీఏకు అందులో రజకులకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చే దాంట్లో మరి మీరు దీని ముందుండి 42% పెంచే దిశగా మీరు మరి ఉన్నందుకు బీసీ సంఘాలన్నీ దానికి పోరాటం చేసినందుకు హైకోర్టు స్టే ఇచ్చినందుకు త్వరలోనే హైకోర్టు ఒక మంచి శుభసూచకమైనటువంటి నిర్ణయం చెప్తుందని సాహసోపేత నిర్ణయం చెప్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఈరోజు బీసీ సంఘాలన్నీ ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఇది ఒక వైపు రాజకీయంగా ఎదిగితేనే ఏదైనా సాధించుకోవచ్చు, మా కులాన్ని మేము కాపాడుకోవచ్చు, మా కులం ఏ కులమైతే రాజకీయంగా ఎదుగుదో ఆ కులము కనుమరుగైపోతుందని చెప్పిన అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి రజకులను తక్షణమే ఎస్సీ జాబితాకు చేర్చాలి. అదేవిధంగా 42% ఏది పెంచుతుందో ఏబిసిడి వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఒకటేసారి 42% బీసీ కంటే మాత్రం మేము నష్టపోతాం. మేము ఎక్కడైనా గుంబడి అక్కడే ఉంటుంది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఆ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా అన్న ఈరోజు మా జిల్లా గౌరవ అధ్యక్షుడు చెప్పినట్లు మొగన్న ఇంతంపే మా ఊరు ఎస్సీకి వచ్చింది. ఈరోజు మేము ఎస్సీగా రజకు ఎస్సీగా ఉండి సర్పంచ్గా గెలిచేవాడిని నేను ఆ అవకాశాన్ని నేను కోల్పోతున్నానని చెప్పి తన ఆవేదనతో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎస్సీలో లేకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మనం నష్టపోతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారు ఈ నియోజకవర్గ కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉండి తన ముఖ్యమంత్రి ఉండడం చాలా హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని అన్నింటినీ పరిగణన తీసుకొని వారు కూలంకషంగా చర్చిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాజక రిజర్వేషన్ సంస్థ.